అలుగు దొంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ పోరాటం, తెలంగాణ హక్కుల కోసం పోరాటం, మనకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాల కోసం ఈ నేలను నెత్తుటితో తడిపిన పోరాటం 1952లోనే మొదలైంది. 48లో పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొద్ది రోజులు సివిల్ రూల్ ఉండే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడలేదు. సివిల్ రూల్ వెల్లోడి అనే సివిల్ అడ్మినిస్ట్రేటర్ ఉండే. ఆయన కాలంలో ఇక్కడి వాళ్ళను ఉద్యోగాల్లోకి తీసుకోకుండా, తెలంగాణ వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా తెలంగాణ వాళ్ళని ఎనిమీ ఎంప్లాయీస్గా ఫీల్ అయిపోయినప్పుడు ఇక్కడి ప్రాంతం వాళ్ళైతే ఇక్కడి ప్రాంతం పైన అణిచివేత ప్రయోగించారని ఆంధ్ర ప్రాంతం నుంచి ఉద్యోగులను తీసుకొచ్చినాం, మద్రాసు రాష్ట్రం నుంచి ఉద్యోగులను తీసుకొచ్చినాం. అక్కడి నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు ఇక్కడ జీవితంతో కలిసిపోక ఈ ప్రాంతం మీద ఒక విజేతల వలె ప్రవర్తిస్తే తెలంగాణ పోరాటం బద్దలైంది. 1952లో ముల్కీ ఉద్యమం వచ్చింది. ఆ ముల్కీ ఉద్యమంలో ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే దక్కాలని చెప్పి గైర్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఎందుకన్నారంటే అప్పటి వరకు మన దగ్గర ఇడ్లీ సాంబార్ తినే అలవాటు లేదు. పొద్దులేవగానే ఆంధ్ర వాళ్ళు వచ్చి హోటల్ తెరిచిన క్రమంలో ఇక్కడ ఇడ్లీ సాంబార్ అలవాటైంది. వాళ్ళ భోజనం ఇడ్లీ సాంబార్ కనుక ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని మొదలుపెట్టినారు. ఆ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో ఆనాడు ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కారు తగలబెట్టింది. సిటీ కాలేజీలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ మీద కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిపితే 4 బిడ్డలు చనిపోయింది. చనిపోతే ఆ చనిపోయిన ఒక యువకుడి అంగీనే, నెత్తుటిలో తడిసిన ఆ అంగీని తీసుకొని జెండాగా మార్చుకొని హైదరాబాద్లో ఊరేగింపు జరిపింది. ఆ అంగి ఒక తరం నుంచి ఇంకో తరానికి అందిస్తూ వచ్చింది. ఆ నెత్తుటి జెండా ఒక తరం నుంచి ఇంకో తరం అందుకున్నది. అది 1969 ఉద్యమం అందుకున్నది. ఆ తర్వాత ఆ జెండానే, ఆ 1952 అమరవీరుల నెత్తురులో తడిసిన జెండానే ఇవాళ మీ మెడలో ఉన్న గులాబీ జెండాగా మారింది. ఇవాళ మీరు మెడలో వేసుకున్న గులాబీ జెండాగా మారింది. ఆ రోజు ఆ నెత్తురులో పుట్టిన నినాదమే జై తెలంగాణ నినాదం. 1952 ఉద్యమంలో పుట్టింది జై తెలంగాణ అనే నినాదం. 69 ఉద్యమం ఒక పిచ్ బ్యాట్లింగ్, ఒక ప్రత్యక్ష యుద్ధం. అటువైపు పోలీసులు, చిప్ప పోలీసులు అందరూ, ఇటువైపు అంటే మలబార్ పోలీసులు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గపు కాంగ్రెస్. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, తెలంగాణకు మొట్టమొదటి విలన్ ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను అన్యాయంగా ఆంధ్రతో కలిపింది, ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 69లో 369 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఇక్కడి పోలీసులు అయితే క్రూరంగా ఉండరని మలబార్ పోలీసులు, కేరళ పోలీసులను తీసుకొచ్చి కాల్చి చంపితే 369 మంది బిడ్డలు చనిపోయినారు. వాళ్ళ త్యాగానికి గుర్తుగానే ఇవాళ అసెంబ్లీ ముందట అమరవీరుల స్తూపం ఉంది. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊళ్ళ రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల, మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు.
అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ తెలంగాణ అమరుల గుర్తుగా అమరవీరుల స్తూపం ఉంది. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా అమరవీరుల స్తూపం దగ్గర 4 పూలు పెట్టి వందనం ఆచరించి వాళ్ళను తలుచుకొని అమరవీరులకు జోహారు చెప్పి, రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే మొట్టమొదట అమరవీరులకు గాలిలో తుపాకీ బుల్లెట్లు కాల్చిన తర్వాత వందనం చేసిన తర్వాతనే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగాలనే ఒక సాంప్రదాయాన్ని కేసీఆర్ పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి నిజానికి ఏ కార్యక్రమం మొదలైనా అమరవీరుల స్తూపం దగ్గరకు పోవాలి. ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చిన వాడు రేవంత్ రెడ్డి. ఆ అమరవీరులకు పోయి దండం పెట్టే ఆ సాంప్రదాయాన్ని పాటించిన వాడు రేవంత్ రెడ్డి. ఆయన ద్వేషం, ఆయనకు తెలంగాణ చరిత్ర పట్ల ద్వేషం, తెలంగాణ చరిత్ర పట్ల అసహనం. ఆయన తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఒక రకమైనటువంటి ఉక్రోషం. ఆ ఉద్యమం మీద ఒక ఉక్రోషం. మనకు తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ నినాదం అంటే మన విజయ గాథ, మనం సాధించిన విజయం యొక్క చరిత్ర. దాన్ని తలుచుకుంటే అనేక సంఘటనలు గుర్తుకొస్తాయి మనకు. ఎన్నెన్నో సంఘటనలు. కేసీఆర్ గారు రాజీనామా చేసి అప్పుడెప్పుడో మన తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి దండ వేసి ఆయన పదవులకు రాజీనామాలు చేస్తూ తెలంగాణకు ఒక అప్రతిష్టను తీసుకొచ్చింది కాంగ్రెస్ నాయకులు. ప్రతిసారి తెలంగాణ డిమాండ్ అమ్ముకొని తెలంగాణ డిమాండ్ ద్రోహం చేస్తూ ప్రజలలో అవిశ్వాసాన్ని కల్పించారు. ఈసారి తెలంగాణ ఉద్యమం దగదగ మెరుస్తూ పోవాలి, తెలంగాణ రక్తానికి అంటిన ఆ అపవాదును తొలగిస్తూ, మలినాన్ని తొలగిస్తూ తెలంగాణ ఉద్యమం మొదలు పోవాలి అని ఆయన రణగర్జన చేసినప్పుడు, అప్పుడెప్పుడు 69లో ఈ భూమిలో నిక్షిప్తమైపోయిన అమరవీరుల శ్వాసలు తిరిగి ఊపిరి పూసుకున్నాయి. ఆ ఘటన యాదికి వస్తుంది మనకు. తెలంగాణకు కరెంటు కావాలని చెప్పి రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినాం, ఆ ఘటన గుర్తుకొస్తుంది. ఇక్కడనే ఉన్నారు మానుకోట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. తెలంగాణ మీద పెత్తనానికి ఆంధ్ర వలసవాద నాయకులు వస్తుంటే మానుకోటలో రాయించుకొని కొడితే అటు నుంచి అంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ ఘటన గుర్తుకొస్తుంది. ఒక సకల జనుల సమ్మె గుర్తుకొస్తుంది, ఒక హారం వ్యాధికి వస్తుంది, అనేక ఘటనలు, వంట వార్పు గుర్తుకొస్తుంది, రోడ్ల దిగ్బంధం గుర్తుకొస్తుంది, చివరికి తెలంగాణను సాధించిన విజయ గాథ గుర్తుకొస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి ఏం గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డికి తన అవమానం యాదికి వస్తుంది, తను ఓడిపోయిన సంగతి యాదికి వస్తుంది. చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ఆపేందుకు తను చేసిన కుట్రలన్నీ వీగిపోయిన సంగతి గుర్తుకొస్తుంది ఆయనకు. అందుకని ఆయనకు జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పొలిమేర దాటి ఆంధ్ర కరకట్టకు పోయిన సంగతి యాదికి వస్తుంది. చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయిండు, రేవంత్ రెడ్డి చెంచల్గూడకు పోయిండు, అది గుర్తొస్తుంది ఆయన. అందుకని చెప్పి ఆయన జై తెలంగాణ అనడు. మొదటి నుంచి తెలంగాణను ఆపాలని కుట్రలు జరిపింది. ఆ కుట్రల్లో ప్రతి దశలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని వీగిపోయేటట్టు చేయడానికి, బలహీనపరచడానికి, బిడ్డలు చనిపోయినంటే ఇటువంటి నాయకులు చేసిన ద్రోహాల వల్లనే. వీళ్లకు కనువిప్పు కలగాలనే బిడ్డలు చనిపోయింది. ఈ మానవుడు చెయ్యని ద్రోహం లేదు, పాలు పంచుకొని మోసం లేదు, పాలు పంచుకొని కుట్ర లేదు. ఇవాళ కూడా ఆయన మన మీద బదిలా తీర్చుకుంటున్నాడు, కసి తీర్చుకుంటున్నాడు. అదేదో సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడని. విజయవాడలో ఉన్న బాబు శాసిస్తాడు, ఇక్కడున్న బానిస పాటిస్తాడు. అక్కడున్న బాబు శాసిస్తాడు, ఇక్కడున్న బానిస పాటిస్తాడు. మొదటేమన్నాడు? పోనే పోను బనకచర్ల మీటింగ్ కొన్నాడు. అబ్బాయి ఎంత దమ్మొచ్చారా అనుకున్నాం. కానీ రాత్రికి అక్కడి నుంచి గుంజిండు. ఏం బిడ్డ ఏమో ఎక్కువ నగరాలు చేస్తున్నాడు అని. అయ్యో గట్టిట్లా అని పొద్దున్నే విమానం ఎక్కాడు. విమానం ఎక్కి అక్కడ పోయిన తర్వాత కూర్చున్నాడు. ఏం చేయాలి మీ బాంచన ఎట్లంటే గట్లా అని. సంతకం పెట్టు అన్నాడు. బనకచర్ల మీద కమిటీకి సంతకం పెట్టి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటున్నాడో
దాన్ని చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మనం ఒక సామంత రాజ్యంగా మారిపోయినాం. తెలంగాణ ఇవాళ ఒక సామంత రాజ్యంగా మారిపోయింది. తెలంగాణని ఇవాళ పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి మీద ఉన్న చంద్రబాబు నాయుడుతో జతగలిపిన మోడీ, ఈ ముగ్గురి బంధం పరిపాలిస్తున్నది ఇవాళ తెలంగాణ. ఈ ముగ్గురి బంధం ఇవాళ తెలంగాణను పరిపాలిస్తున్నది. చంద్రబాబు ఇంట్రెస్ట్ నెరవేర్చడానికే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఆ చంద్రబాబు పార్టీ ఇక్కడ రూట్అవుట్ అయింది కనుక, ఇక్కడ లేకుండా పోయింది కనుక టీడీపీ ఎందుకు పోయింది? తెలంగాణ వచ్చుడు ఒక్కటే కాదు, కేసీఆర్ సాధించిన ఘనత, తెలంగాణ చేసిన గొప్ప మేలు, తెలంగాణ రావటం ఎంత గొప్ప విషయమో పూర్తి సమైక్యవాద పార్టీ అయిన టీడీపీని తెలంగాణలో కూకటి వేళ్లతో పెళ్లగించడం కేసీఆర్ ఈ సమాజానికి చేసిన అంత గొప్ప మేలు చేశాడు. ఎక్కడి నుంచి పుట్టింది ఇది? టీడీపీ వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, దాని కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉండే. మనకు దక్కవలసినటువంటి కృష్ణ నీళ్లు, నందికొండ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మార్చేసి ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును నందికొండ దగ్గరికి మారిస్తే నాగార్జున సాగర్ నీళ్లు మనకు దక్కకుండా పోతే ఆ నీళ్లలోంచి పుట్టిన ధనిక వర్గ రైతాంగం అధికారం కావాలని కోరుకుంటే అందులోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ ధనిక వర్గ రైతాంగం యొక్క అధికార వాంఛలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. అది సమైక్య రాష్ట్రంలో దాని ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కనుక తెలంగాణ ఏర్పడకుండా అడుగడుగునా అడ్డుకున్నది. ఇదిగో ఆ టీడీపీని రూట్అవుట్ చేసినామన్నదే ఇవాళ ఈయనకున్న కోపం. చివరి నిమిషం దాకా ప్రయత్నించారు. చివరి నిమిషంలో కూడా తెలంగాణను ఆపడానికి జరిగిన కుట్రలన్నీ తెలుగుదేశం పార్టీ కేంద్రంగా జరిగినాయి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టెంట్ వేసుకొని, అప్పుడు ఆయన డైలాగులు కొట్టేది, కొబ్బరికాయను కొడితే సమానం కొట్టొస్తుందా, రెండు ఒక్కలు సమానంగా వలుగుతాయా, రాష్ట్రాన్ని ఎట్లా విడదీస్తారు, రెండింటికి సమాన న్యాయం ఎట్లా జరుగుతుందని మాట్లాడేవాడు. ఆ రోజు ఆ టెంట్లో బాధ్యతలు చూసిన వాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీ కుట్రలో ఆ రోజు ఆ టెంట్లో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. కనుకనే ఆయనకు మనసు ఉండకుండా ఏమన్నా చేసి తెలంగాణను తిరిగి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అందుకోసం ఏం చేసిండు? వీలు కాలేదు. తెలంగాణ వచ్చింది 2014 ఎన్నికలలో ఆయన ఎంత ప్రయత్నం చేసినా మొట్టమొదట బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మోడీని మొట్టమొదట లొంగ తీసుకున్నది చంద్రబాబు నాయుడు. మొట్టమొదట మోడీని ఎన్సర్కిల్ చేసింది చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం. మోడీని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. బీజేపీ పొత్తుతో 2014లో ఎన్నికల బరిలో దిగినారు. ఆ రోజు ఒంటరిగా పోరాటం చేసింది టిఆర్ఎస్. కానీ ప్రజలు ఉద్యమం చేసిన పార్టీగా గౌరవించి టిఆర్ఎస్కే అధికారాన్ని కట్టబెట్టింది. దాన్ని తట్టుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన చేసిన పని ఏంటి? ఇంకా బాలారిష్టాలైన దాటక ముందే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆయన పన్నాగం పన్నితే కర్త చంద్రబాబు నాయుడు అయితే కర్మ క్రియ అయిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలను కొనబోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఆ దొరికిపోయిన దాని వల్లనే బ్యాగులు మోయటం అలవాటు ఆయన. ఆ రోజు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇవాళ తెలంగాణ బ్యాగులు తీసుకుపోయి ఢిల్లీకి మోస్తున్నాడు. మొదటి నుంచి మూటలు మోయటమే ఆయనకు అలవాటు. అందుకే మొన్న ఆయనకు బడ్జెట్కి సంబంధించిన బ్యాగ్ ఇవ్వగానే ఆ బ్యాగును అటు ఇటు చూసుకుంటున్నాడు ఆయన. చూస్తుంటే మనోళ్ళు సోషల్ మీడియాలో అద్భుతమైన పాట పెట్టింది, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి పెట్టింది. ఆ మూటలు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయిండ్రు. చివరికి చంద్రబాబు తెలంగాణను విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. ఆ కసి ఉంది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన పోనీ అప్పుడు వీలు కాలేదు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఫండింగ్ చేసి, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపి కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఈ కథ ఎక్కడెక్కడి నుంచి ఉందో మొదటి నుంచి చూసుకుంటూ వస్తుంది తప్ప అర్థం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి
రేవంత్ రెడ్డి ఎజెండా ఏంది అర్థం కావాలంటే చరిత్రలోకి పోతే తప్ప అర్థం కాదు. ఆ రోజు 2018 ఎన్నికలలో గెలవలేకపోయిండ్రు. వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి చేసుకున్నాడు. చేసుకొని బీజేపీ కాంగ్రెస్ పొత్తుతో దిగిండు. తెలంగాణను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పొత్తుతో వచ్చిండు చంద్రబాబు నాయుడు. కానీ కేసీఆర్ గారు విజిలెంట్గా ఉండి ఆ రోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి జాగృతం చేసి తిరిగి తెలంగాణ వలస పెత్తనంలోకి పోతుందని, తిరిగి వలస దోపిడీలోకి పోతుందని హెచ్చరించడం వల్ల ఇదిగో నేను కాళేశ్వరం కడుతున్నాను, పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం అవుతున్నది, మనం తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాం, చెరువులు బాగు చేసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే వ్యవసాయం తెరపిన పడుతున్నది, కరెంటు మంచిగా చేసుకున్నాం, ఇప్పుడిప్పుడే నేను విత్తనాలు చల్లుతున్నా, ఈ విత్తనాలు ఫలించి పుష్పించే దశలో ఆగం కావద్దు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ చెప్పిన మాట, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానివ్వను అన్నాడు ఆయన. తెలంగాణను బానిస కానివ్వను అని ప్రకటించాడు. ఫలితంగా 2018లో కూడా అద్భుతమైన మెజార్టీతో తెలంగాణ ప్రజలు గెలిపించింది. దాంతో ఇక వశం కాకుండా అయిపోయి ఏంది మార్గం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మూటలు అందుకొని కాంగ్రెస్ పార్టీలో జొచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న పాత నాయకులందరినీ తొక్కుకుంటూ మూటలు విసురుకుంటూ పాత నాయకుల్ని తొక్కుకుంటూ చంద్రబాబు నాయుడు మీడియా, ఆయనకు అండగా ఉన్నటువంటి పచ్చ మీడియా ఒక విష ప్రచారం చేస్తే ఆ విష ప్రచారం కేసీఆర్కు వ్యతిరేకంగా జరిగిన భయంకరమైన విష ప్రచారం, ఆ విష ప్రచారాన్ని అండగా చేసుకొని అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. గద్దెనెక్కి ఇవాళ చంద్రబాబు నాయుడు ఎజెండాను అమలు చేస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి మీట నొక్కితే అక్కడి రిమోట్ కంట్రోలింగ్తో ఇవాళ ఇక్కడ పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. దాంట్లో భాగమే బనకచెర్ల పేరుతో మనకు జరుగుతున్నటువంటి ద్రోహం. ఇదొకటే కాదు, రాగానే ఆయన తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదలుపెట్టింది. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం మొదలుపెట్టింది. నిజానికి 2013లో ట్రాన్స్జెండర్ చట్టం అనేది వచ్చింది. ట్రాన్స్జెండర్ చట్టం, ట్రాన్స్జెండర్లను ఏమన్నారంటే టీజీ అన్నారు. టీజీ అనే అబ్రివేషన్ ట్రాన్స్జెండర్లకు ఇచ్చినారు. 2014లో తెలంగాణ స్టేట్ ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు చర్చ చేసి ఈ టీజీ అనే అబ్రివేషన్ ట్రాన్స్జెండర్లకు ఉన్నది, ఇది కాకుండా తెలంగాణ అనే పేరు ఎప్పటి నుంచో ఉన్నది, కానీ తెలంగాణ స్టేట్ అనే ఒక ప్రైడ్ ఏర్పడాలి, తెలంగాణ ఒక రాష్ట్రం అనే భావన ఏర్పడాలని ఆయన టీఎస్ తెలంగాణ స్టేట్ అని నిర్ణయించాడు. దాన్ని మొట్టమొదటి తీసేసినాడు. అది తీసేయాల్సిన అవసరం ఉందా? తెలంగాణ రాష్ట్రం టీఎస్ టీజీ అన్నదానికి పెద్ద వచ్చిన తేడా ఉంది. ఇవాళ డబ్బులు లేవంటాడు, అప్పులు అంటాడు, కానీ ఇవాళ టీజీ అని మార్చడానికి ప్రతి డిపార్ట్మెంట్లో కోట్లు ఖర్చు అవుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు కోట్లు అవుతున్నాయి. అక్కడితో ఆగలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటారు కేటీఆర్ గారు, ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఆయనలో ఒక రాము ఉంటాడు, ఒక రెమో ఉంటాడు. ఆయన పరమ ఫ్యూడల్. ఆయనకు భయంకరమైన అహంకారం, నిలువెల్ల అహంకారం, నోరు తెరిస్తే వెటకారం, భాష పూర్తిగా వికారం, తెలంగాణకు తీరని అపకారం. అతను అటువంటి వాడు హఠాత్తుగా కమ్యూనిస్ట్గా మారిపోతాడు. మనకు అర్థం కాదనమాట. అరే నేను ఒక్కసారి కమ్యూనిస్ట్ అయిపోయాడు. కమ్యూనిస్ట్ అయిపోయి ఏమంటాడంటే లోగోలో రాచరిక చిహ్నాలు ఏమిటి, కాకతీయ తోరణం ఒక రాచరిక చిహ్నం అని అంటాడు. ఓ దగ్గరికి పోయేమో మనం ఫలానా కులం, మనం రాజులం, మనం మొదటి నుంచి రాజులం అని చెప్పుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడు ఇది రాచరిక చిహ్నం అంటాడు. కానీ నిజానికి కాకతీయ తోరణం అనేది తెలంగాణ అస్తిత్వ చిహ్నం. తెలంగాణ చారిత్రక అస్తిత్వానికి చిహ్నంగా కాకతీయ తోరణం ఉన్నది. కథనాన శత్రువులకు తుకలన బలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా అబలయని దేశమును కబళింప తలపడిన
అబలయని దేశమును కబడింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. ఆ రుద్రమదేవి శౌర్యానికి ప్రతీక కాకతీయ తోరణం. ఆ కాకతీయ తోరణం ఒక అద్భుతమైన శిల్పకళ. తెలంగాణలో గొప్ప శిల్పకళ వర్ధిల్లింది. తెలంగాణలో అద్భుతమైన చెరువుల నిర్మాణం చేసిండ్రు కాకతీయులు. గొలుసు చెరువుల నిర్మాణం చేసిండు ఆయన. అదే ఇవాళకి మనకు ప్రాణప్రదంగా నిలిచింది. ఈ చరిత్ర తెలియదు రేవంత్ రెడ్డికి, తెలంగాణ భౌగోళికత తెలియదు. ఇంతకుముందు హరీష్ చెప్పిండు కదా, ఒకవైపు బనకచెర్ల మీద అంత సీరియస్ చర్చ జరుగుతుంటే గోదావరి నదిలో దోపిడీ జరుగుతుందని తెలుస్తుంటే ఈయన చాలా తెలివిగా ఆ మీటింగ్లో ఏమంటాడంటే తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం, మిస్టర్ ఆదిత్యనాథ్ దాస్, దిస్ దేవాదుల కమ్స్ అండర్ గోదావరి బేసిన్. దేవాదుల అనేది గోదావరి బేసిన్లోనే ఉంటుందా అని అడుగుతాడు ఆయన. అంతకంటే అజ్ఞానపు ప్రశ్న ఇంకొకటి ఉంటుందా? ఎన్ని అక్కడ చూపించింది కదా, ఒక ఆయనట ఒక టీవీ కొందామని పోయినట. ఒక టీవీ కొందామని పోయినట. టీవీ కొందామని అనేక షాపులు తిరుగుతున్నాడట. తిరుగుతూ ఉంటే ఆయనకి ఏంటంటే అల్ట్రా మోడర్న్ టీవీ కొనాలి, కొత్త ఫీచర్స్ ఉన్న టీవీ కొనాలి, న్యూ టెక్నాలజీ టీవీ కొనాలన్నమాట. దానికోసం షాపుల్లో పోతూ ఒక షాపుకి పోయి నాకు ఖరీదైన టీవీ చూపించు అన్నాడు. ఆ షాప్ ఆయన చూపిస్తున్నాడు. ఇది 75,000 టీవీ, ఇది 45 ఇంచులు ఉంటుంది, 4K రిజల్యూషన్ ఉంటుంది. ఇదైతే ₹1,00,000 టీవీ, ఇది 6K రిజల్యూషన్ ఉంటుంది, ఇది 75 ఇంచుల టీవీ. ఇదైతే దీంతో ఒక సౌండ్ బార్ ఫ్రీగా వస్తుంది. ఇదైతే సరౌండింగ్ అద్భుతంగా ఉంటుంది, హోమ్ థియేటర్ ఉంటుంది. ఇట్లా రకరకాల టీవీలు చూపిస్తున్నాడు ఆయన. చూపిస్తుంటే అక్కడ ఒక మామూలు టీవీ ఉంది. దానికి ఏం పెద్ద గొప్ప స్పీకర్లు లేవు, దానికి ఏం గొప్ప 4K రిజల్యూషన్ లేదు, అతి సాధారణమైన పాత టీవీలా ఉంది. దీని ధర ఎంత అన్నాడు. దాని ధర 2 లక్షలు అన్నాడు. అరే, ఇంత గొప్ప టెక్నాలజీ ఉన్న టీవీల రేట్లేమో 1,75,000, 1,50,000 ఉంటే ఏ టెక్నాలజీ లేదు, ఏ ఫీచర్స్ లేవు, దీనికి ఎందుకే ఇంత ధర అన్నాడు. అంటే అప్పుడు ఆ షాప్ ఆయన చెప్పిండు, ఆ మొత్తం టీవీలలో దేంట్లో లేని అద్భుతమైన ఫీచర్ ఈ టీవీలో ఉంది అన్నాడు. ఆశ్చర్యపోయినాను. అంత గొప్ప ఫీచర్ ఏంటంటే ఇది చాలా కొత్తగా వచ్చిన ఫీచర్ సార్. ఈ మధ్య కంపెనీలు అన్నీ కూడా ఈ ఫీచర్ పెట్టి తయారు చేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఈ టీవీలకు చాలా డిమాండ్ ఉంది అన్నాడు. అందుకే దీని రేటు 2 లక్షలు బ్లాక్లు అమ్ముడు పోతున్నాయని చెప్పిండు. ఏంది ఆయన ఉన్న అంత గొప్ప ఫీచర్ అంటే అప్పుడు షాప్ ఆయన చెప్పిండు, ఈ టీవీ గొప్పతనం ఏంటంటే రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు కాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకు? ఇంతకంటే గొప్ప ఫీచర్ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? చెవుల నెత్తురు గారుతున్నది వాళ్ళు ఒక్కొక్కళ్ళకి వినలేక, ఆ బూతులు వినలేక, ఆ అజ్ఞానం వినలేక, ఆ అబద్ధాలు వినలేక నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు. మొన్న జటప్రోలకు పోయి ఏం చెప్తున్నాడు? మొన్న జటప్రోలకు పోయి 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలని చెప్తున్నాడు. అది నోరా ఇంకేమన్నా? ఆ 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా రావు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తావు, 50,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందే కదా. ఇంటర్వ్యూలు జరిగిందంతా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడా? మంది క్రెడిట్ కూడా నీ ఖాతాలో వేసుకుంటామైంది. ఎంత సిగ్గు లేకుండా వేసుకుంటాడు అన్నమాట. వాళ్ళ ఏం ఇంత కూడా మనిషికి సంశయం ఉండదు. ఎంత శరం లేకుండా మాట్లాడగలడంటే ఆ ఓటుకు నోటు కేసులో దొరికిండు. దొరికిన తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ అనే వాడు టీవీలో అడిగిండు, ఇంత అసహ్యంగా దొరికినావు కదనా, దాని గురించి నువ్వేమంటావు అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, అది నాకు మెడల్ అనుకుంటా అంటాడు. మెడలట? ఏం మెడలు? జైల్లో వేసినప్పుడు ఇచ్చుంటారు కదా ఓ మెడల్. ఆ మెడలా? జైల్లో వేసినప్పుడు మెడకు మెడల్ వేసుంటారు కదా, అదా మెడలు? లేకుంటే తెలంగాణకు నువ్వు ద్రోహం చేస్తున్నావు అని మెచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మెడలా? ఏం మెడల్? నాకు అది మెడల్ అనుకుంటా అంటాడు. ఇంత దుర్మార్గంగా ఇంకెవరన్నా మాట్లాడగలరా? ఒక లత్కోరు పని చేసి కూడా, బురదలో పొరలాడుతూ కూడా, నేను మానస సరోవరంలో ఈదులాడుతున్న రాజహంసను అంటాడు. పొర్లుతున్నదేమో బురదలో.
బనకచర్ల మీటింగ్ పోను అని పోయి అబద్ధం ఆడిండా? అబద్ధాలు. సినిమా వాళ్ళు సినిమా విడుదల కాగానే రేట్లు పెంచడం దుర్మార్గం అన్నాడు, దుర్మార్గం అన్నాడు. అసెంబ్లీలో వీరంగం, ఇట్లా మన వీరంగం ఆడిండు. ఇవాళ హరిహర వీరమల్లు విడుదల కాగానే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే రేట్లు అడవులుగా పెంచుకోమన్నాడు. హరిహర వీరమల్లు రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళెందుకు అయింది? పచ్చి అబద్ధాలు, దేని మీద నిలబడకపోవడం, ఏ మాట మీద నిలబడకపోవడం. ఆయన రాచరికపు గుర్తుని కాకతీయ తోరణాన్ని అవమానిస్తాడు. మీరు ఎప్పుడన్నా కాకతీయ తోరణాన్ని పోయి చూడండి. ఆ కాకతీయ తోరణం పైన 7 కలశాలు ఉంటాయి. అవి సప్త మాతృకలకు గుర్తు. మన తెలంగాణలో అమ్మ తల్లుల ఆరాధన ఉంటుంది. 7 సప్త మాతృకలు. ఆ సప్త మాతృకలకు గుర్తుగా పైన 7 కలశాలు ఉంటాయి. పైన క్షీర నీర న్యాయానికి గుర్తుగా, అంటే న్యాయం, ధర్మం, మంచి చెడు ఏదో తెలిసి ఉండాలే అధికారంలో ఉన్న వాళ్ళడానికి గుర్తుగా హంసలు ఉంటాయి పైన. అది మాత్రమే కాదు, కింద చూస్తే నీళ్లుండి మొసలి ఉంటుంది, ఇట్లా మోర సాచిన ఇట్లా తల ఎత్తిన ఒక మొసలి ఉంటుంది. ఎందుకు పెట్టిండ్రో తెలుసా? ఆ మొసలి గుర్తు తెలంగాణలో అద్భుతమైన చెరువులున్నాయి, జల సంపద ఉంది అన్నదానికి గుర్తుగా కాకతీయులు ఆ తోరణంలో మొసలి బొమ్మ పెట్టిండు. ఈ మొసలి ముఖంగా తెలియదు. దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కానీ, ఆ అర్థం చేసుకునే సిన్సియారిటీ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ భక్తి కానీ లేవు. ఇవాళ మీకు హరీష్ అన్న మాట్లాడుతుంటే ఏమనిపించింది? ఒక అథెంటిసిటీ ఉన్నది. ఆ నీళ్ల విషయం ఆయన ఏమైనా ఇంజనీరా? హరీష్ ఏమైనా ఇంజనీరా? క్యూసెక్కులు, టీఎంసీలు, ఆ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది, ఏ మూలన ఉన్నది, దాని కెనాల్స్ ఎట్లా ఉన్నాయి, దాని రెగ్యులేటర్స్ ఎట్లా ఉన్నాయి, వాటి కెపాసిటీ ఏమిటి, గడగడ 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 చెప్పుకుంటూ పోయింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ కమాండ్? కేవలం చదువు వల్లనే రాదు. కేవలం చదువు. రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేషనే చదివిండు, హరీష్ రావు కూడా గ్రాడ్యుయేషనే చదివిండు. కానీ రేవంత్ రెడ్డికి గోదావరి బేసిన్ ఏదో తెలియదు, కృష్ణా బేసిన్ ఏదో తెలియదు. కానీ హరీష్ రావు అంత అథెంటిక్గా చెప్తున్నాడు. కారణం ఏంటంటే పాలకుడికి ప్రజల పట్ల ఉండే ప్రేమ, కన్సర్న్, అభిమానం, తెలంగాణ మీద ఉండే ప్రేమ. కేసీఆర్ గారు మాట్లాడుతుంటే, నీళ్ల గురించి మాట్లాడుతుంటే ఆయన కాంటూర్ లెవెల్స్ నోటికి చెప్తుండే. ఆ ఇరిగేషన్ ఇంజనీర్లతో రివ్యూ కూర్చుంటే కాంటూర్ లెవెల్స్ సార్ నోటికి చెప్తుంటే ఇంజనీర్లు నోళ్లు వెళ్ళబెట్టింది. ఆ కాంటూర్ లెవెల్స్ బుక్స్ జేబులో పెట్టుకొని వచ్చి తెల్లారి సార్ ఎప్పుడైనా అడిగితే టక్కన చెప్పేటట్టు ఉండాలి, ఎందుకంటే ఆయన నోటికి చెప్తాడు, మేము చెప్పకుంటే బాగుండదు అని చెప్పి జేబులో పెట్టుకొని వచ్చింది. ఏ వాగు ఎక్కడ వారుతుంది, ఏ గుట్ట ఎక్కడ ఉన్నది, ఏ నదిలోకి ఏ వాగు పోయి ఏ ట్రిబ్యూటరీ పోతుంది, ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి, తెలంగాణ భౌగోళిక స్థితి ఎట్లా ఉన్నది, వీటన్నిటినీ చాలా తీవ్రంగా శ్రద్ధతో అధ్యయనం చేసిండు కేసీఆర్. ఎందుకంత అధ్యయనం చేయాలి? ఆ అధ్యయనం వెనుక ప్రజల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ మీద ఉన్నటువంటి ఎనలేని అనురాగం, ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే నిబద్ధత, నిజాయితీ ఉంది గనకనే అంత అవగాహన సాధ్యమైంది. అవి ఏమీ లేకుండా మీరు చూసింది కదా రేవంత్ రెడ్డిని. ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన అడిగింది, మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నాడు. ఏ నాయకుడైనా ఏం చెప్పాలి? ఒక గొప్ప స్వప్నాన్ని ఆవిష్కరించాలి. ఇగో ఇరిగేషన్ రంగంలో ఇది చేస్తా అని చెప్పాలి. ఇగో నేను మన వ్యవసాయ రంగంలో సమస్యలు ఇట్లా ఉన్నాయి, ఇట్లా పరిష్కరిస్తా అని చెప్పాలి. లేదా ఇగో శాంతి భద్రతలకు సంబంధించి ఈ చర్యలు తీసుకుంటా అని చెప్పాలి. ఇవి ఏం చెప్పలే. ఎంత నాన్ సీరియస్గా ఏమంటారంటే, గదేం పని, గుంపు వేస్త్రి పని, అది పెద్ద పని. సెంట్రింగ్ కూడా వచ్చి సెంట్రింగ్ పని చేస్తాడు, సిమెంట్ కొట్టేటోడు సిమెంట్ కొడతాడు, మనం మీద మీద గుంపు వేస్త్రి పని చేస్తాయి అన్నాడు. అంత నాన్ సీరియస్, అంత తేలిక, అంతగా పరిపాలనలో ఆయనకు హృదయం లేదు. ప్రజలకు ఏదో చేద్దామన్న కన్సర్న్, నిబద్ధత లేదు. నోటికొచ్చింది మాట్లాడాలి. ఒక్క కాకతీయ తోరణాన్ని అవమానించిండా? చార్మినార్ను అవమానించిండు. చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు, మన మిలీ జులీ సంస్కృతికి సంకేతం. చార్మినార్ రాచరిక చిహ్నం అంటాడు. చార్మినార్ రాజుల విలాసాల కోసం కట్టలేదు. ఏదో సినిమాలో, ఓ ఆంధ్ర సినిమాలో ఇది ప్రేమ పురాణాల కోసం కట్టినంటారు. ప్రేమ పురాణాల కోసం కట్టలేదు. హైదరాబాద్ గుర్తుగా చార్మినార్ను చెప్తూ నారాయణ రెడ్డి గారు పాట రాస్తే కూడా, అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే జుమా మసీదు, ఆ వంక అసెంబ్లీ హాలు,
ఈ వంక జూబిలి హాలు తళతళ మెరిసే ఓ, తళతళ మెరిసే హుసేను సాగరు దాటితే సికింద్రాబాదు రింఝుం రింఝుం హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలదు. ఇక్కడ మిలిజులి కల్చర్ ఎట్లుంది నాయన, ఒక తలపై రూమీ టోపీ ఒక తలపై గాంధీ టోపీ క్యా భాయనే అంటాడొకడు ఏమోయని అంటాడొకడు కులాలు మతాలు వేరైనా కులాలు మతాలు వేరైనా మనమంతా భాయి భాయి రింఝిం రింఝిం హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. ఈ హైదరాబాద్ కల్చర్ రిఫ్లెక్ట్ చేస్తూ పాట రాసినాను. హైదరాబాద్ ఏర్పడ్డది కూడా ప్రేమకి గుర్తు, ఒక మతాంతర వివాహానికి గుర్తు మన హైదరాబాద్. భాగమతి పులి కుతుబ్షాల వివాహానికి గుర్తు హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. పులి కుతుబ్షా ఫర్మానా పులి కుతుబ్షా ఫర్మానా భాగమతికి దిల్ నజరానా. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 షహర్ హమారా హైదరాబాద్. చార్మినారులో పావురము నీ గుండెల నిండా గావురము. చార్మినారులో పావురము నీ గుండెల నిండా గావురము. నువ్వు నెత్తుట తడిసిన నందనము నువ్వు నెత్తుట తడిసిన నందనము నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. హైదరాబాద్ యొక్క ఖూబ్ ఏంటంటే, దాని తీయదనం, ఈ బతుకులో ఉన్న మాధుర్యం ఏంటంటే, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్. పొద్దున్న ఇద్దరు మల్లేశం మస్తాన్ ఆటోలో బయలుదేరుతారు. మల్లేష్ మస్తాన్ ఆయనదో ఆటో ఈయనదో ఆటో. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ ఏక్ మే దో పియై రాని చాయ్. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ ఏక్ మే దో పియై రాని చాయ్. తెలంగాణों का पसीना है तेलंगाना वालों का पसीना है. हैदराबाद एक हसीना है. हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 शहर हमारा हैदराबाद. ఈ హైదరాబాద్ కు కొండ గుర్తు చార్మినార్. మనం జరిపించిన సమ్మె సకల జనుల సమ్మె, హిందువుల సమ్మె కాదు, ముస్లింల సమ్మె కాదు, క్రిస్టియన్ల సమ్మె కాదు, సకల జనుల సమ్మె. అందుకనే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అందరు ప్రజల్ని విశ్వాసంలో తీసుకోవాలి. ఎవరి మీద వివక్ష చూపించొద్దు. వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కనుకనే ఏ వర్గం మీద వివక్ష చూపించొద్దని, అందరినీ ఒకతాటి మీద తీసుకోవాలని, ముస్లింల కోసం కూడా మైనారిటీల కోసం కూడా అద్భుతమైన పథకాలు తీసుకొని, ముఖ్యంగా మైనారిటీ బిడ్డలు విద్యలో వృద్ధిలోకి రావాలని చెప్పి, ఒక తరం బయటపడితే వాళ్ళు పేదరికంలోంచి బయటపడతారని చెప్పి, ఆడపిల్లలు అద్భుతంగా చదువుకోవాలని ఆశించి ముస్లిం ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినవాడు కేసీఆర్. అందుకే అది తెలిసినవాడు కనుకనే, ఈ మిలిజులి బంధం తెలిసినవాడు కనుకనే, ఈ గంగా జమున తెహజీబ్ తెలిసినవాడు కనుకనే ఆయన మన లోగోలో కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ను కూడా పెట్టిండు. ఈ సూత్రం తెలవనోడు మాట్లాడితే ఆయన ఎవరు, మన రాహుల్ గాంధీ అంటాడు కదా, నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోలే హై అంటాడు. ద్వేషమే నిండిన బజార్లో నేను ప్రేమ దుకాణం తెరిచాను అని అంటాడు. కానీ మీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసునా, చార్మినార్ మీద విషం కక్కి ఇక్కడ విద్వేష అనలం పోయడానికి విషపు విత్తులు వేసిండు మన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆ విత్తులు వేస్తే వెంటనే బీజేపీ వాళ్ళు అందుకున్నారు, అవును తీసేయాలి, చార్మినార్ తీసేయాలి. రేవంత్ రెడ్డి ఏదనగానే వీళ్ళది అందుకుంటారు. మీరు చూడండి, మొన్న జై తెలంగాణ వద్దు అని రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడు కదా, ఆ ఆర్మూర్ ఎమ్మెల్యే అంటున్నాడు, ఇక ఒక భారత్ మాతకు చేయందాం, జై తెలంగాణ ఎందుకు, జై తెలంగాణ అనడం బంద్ చేద్దాం అంటున్నాడు. నీకు ఆ పోరాటంతో సంబంధం లేదు, నీకు ఆ అమరుల నెత్తుడి చాలు తెలియదు.
నీకు శ్రీకాంతాచారి త్యాగం తెలియదు. ఈ రాష్ట్రం ఉనికే కేసీఆర్ దీక్ష బలం మీద, అమరవీరుల త్యాగ బలం మీద ఉంది కనుక జై తెలంగాణ అని నిరంతరం నినదిస్తాం. గుర్తుపెట్టుకోండి, జై తెలంగాణ అనే నినాదాన్ని మా కంఠంలో ఊపిరినంత వరకు ఇస్తూనే ఉంటాం. ఆ జై తెలంగాణ అనే నినాదాన్ని వద్దని చెప్తాడు ఆయన కూడా. వాళ్లకు ఒక ఆ విద్వేషం పూరించడానికి, ఆ విద్వేషం నింపడానికి అవసరమైన అవకాశాన్ని ఇస్తూ చార్మినార్ తీసేయాలని చెప్పి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఒక్క ఇది మాత్రమేనా? చార్మినార్ వద్దన్నాడు, తోరణం వద్దన్నాడు. దాని వెనుక ఒకటి, కేసీఆర్ ఆనవాళ్ల మీద దాడి చేస్తున్నానన్నాడు ఆయన. కానీ ఆయన దాడి చేసింది కేసీఆర్ ఆనవాళ్ల మీద కాదు. ఆయన దాడి చేసింది తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద, ఉద్యమ ఆనవాళ్ల మీద ఆయన దాడి మొదలుపెట్టింది. దుర్మార్గం. ఇంకా ఇవాళ మనం తెలంగాణ గురించి మాట్లాడుతుంటే, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడుతుంటే, బనకచెర్ల గురించి మాట్లాడుతుంటే, మనం కోల్పోతున్న గోదావరి నీళ్ల గురించి మాట్లాడుతుంటే, ఆంధ్ర మీడియా ఏమని రాస్తుందో చూస్తున్నా మీరు? మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ మొదలు పెట్టిండ్రు అని రాస్తున్నారు. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ మొదలు పెట్టిరట. గల్లా వట్టి నిలదీసి అడగాలి, ఓరి గాడిద కొడకల్లారా, తెలంగాణ సెంటిమెంట్ కాదురా. తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్ కాదు. తెలంగాణ సెంటిమెంట్ అనే దుర్మార్గపు మాటను సృష్టించింది ఆంధ్ర పచ్చ మీడియా. తెలంగాణ ఒక సెంటిమెంట్ కాదు. సెంటిమెంట్ అంటే ఏంటో తెలిసిన? సెంటిమెంట్ అంటే ఏంటంటారంటే ఒక నిర్హేతుకమైన విశ్వాసాన్ని, ఒక గుడ్డి విశ్వాసాన్ని. పిల్లి ఎదురైంది ముందడికి పోవద్దు అనే నమ్మకం ఉందనుకోండి, దాన్ని సెంటిమెంట్ అంటారు. లేదా ఏదో మన తుమ్మిండ్రు ఈ పని మొదలు పెట్టొద్దు, దాన్ని సెంటిమెంట్ అంటారు. ఇది సెంటిమెంట్ కాదు. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల నెత్తురులోంచి ఎగిసిపడ్డటువంటి వాదం ఇది, దృక్పథం ఇది. తెలంగాణ అస్తిత్వ స్పృహ, దీన్ని సెంటిమెంట్ అని వాళ్ళ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. మీ అందరితో కూడా చెప్తున్నా, మీరు పొరపాటున కూడా తెలంగాణ సెంటిమెంట్ అనొద్దు. తెలంగాణ ఒక సెంటిమెంట్ కాదు. ఇది ఆంధ్ర మీడియా సృష్టి. ఒక లాజిక్ లేని దాన్ని సెంటిమెంట్ అంటారు. కానీ ఇది న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది, చట్టబద్ధమైనది తెలంగాణ వాదం. అది సెంటిమెంట్ కాదు. చంద్రబాబు కనుసన్నల్లో ఉన్న రేవంత్ రెడ్డి చేసిన మరొక దాడి తెలంగాణ తల్లి మీద దాడి చేసినాడు. తెలంగాణ తల్లిని తీసేసి మనం పెట్టిన తెలంగాణ తల్లిలో తెలంగాణ ఉట్టిపడ్డది, తెలంగాణ కనపడ్డది. మనం విడిపోతామన్నప్పుడల్లా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలుగు తల్లి గుండె ముక్కలైపోతుంది మీరు విడిపోతే అని అంటుంటారు. అంటే తెలుగు తల్లిని తీసుకొచ్చి మనకు అడ్డం పెడుతురు. కేసీఆర్ చాలా గొప్పవాడు. ఆయనకు సాంస్కృతిక పరమైన విషయాలు కూడా అద్భుతంగా తెలుసు. లోతుగా ఆలోచించి వీళ్ళు మాట్లాడితే సమైక్య రాష్ట్రానికి గుర్తుగా తెలుగు తల్లిని తీసుకొస్తున్నారని తెలంగాణ తల్లికి రూపం కల్పించాడు కేసీఆర్. ఒక ఉద్యమ సందర్భంలోంచి పుట్టింది తెలంగాణ తల్లి. 1948లోనే దాశరథి గానం చేసిండు పద్యాలలో. కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నాడు దాశరథి. ఎల్లోరా గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాణ అన్నాడు దాశరథి. శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి తెలంగాణ తల్లి అన్నాడు. ఒక శిల్పి చెక్కిన తెలంగాణ తల్లి ఎట్లుంటది? ఒక కాకతీయుల కాలం నాటి శిల్పి చెక్కిన తెలంగాణ తల్లి ఎట్లుంటది? ఆభరణాలతో ఉండదా? కిరీటంతో ఉండదా? ఆ దాశరథి పద్యంలో చెప్పిన వర్ణనకి రూపంగా కేసీఆర్ తెలంగాణ తల్లిని చిత్రించిండు. ఈ దుర్మార్గుడు వచ్చి ఏమంటాడు? తెలంగాణ తల్లికి ఒడ్డాడం ఎందుకు అంటాడు. ఒడ్డాడం ఉండొద్దట. ఓరి పిచ్చోడా, బతుకమ్మ పాటలు ఇన్రా. ఆ పాటలు ఏమని ఉంటుంది? ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. ఒడ్డాణం అంటే ఒక 5 కులాలదేనట. అట్టడు కులాల వాళ్ళకు ఒడ్డాణం లేదట. ఈ మానవుడు మాట్లాడతాడు అంటే హఠాత్తుగా దళితవాది అయిపోతాడు. ఫస్ట్ కమ్యూనిస్ట్ అయిండు, మళ్ళీ హఠాత్తుగా దళితవాది అవుతాడు, మళ్ళీ అప్పుడే అగ్రకులవాది అవుతాడు, మళ్ళీ అప్పుడే పటేల్ అవుతాడు, మళ్ళీ అప్పుడే ఇంకోటి అవుతాడు. ఎప్పుడు ఏమవుతాడో అందుకే రాము రేమో ఉన్నారని చెప్తాడు కేటీఆర్. ఆయన
ఆ తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసి, బతుకమ్మ మనకు ప్రియమైన పండుగ, యూనిక్ ఫెస్టివల్. బతుకమ్మ అనేది తెలంగాణకు మాత్రమే ఉన్నటువంటి పండుగ. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ. ఈ పాటనే పాడిన ఉద్యమం అంతా బతుకమ్మనే పాడినాం. బతుకమ్మ ఒక పోరాట రూపమైంది. ఆ బతుకమ్మ దీపావళి అందరికీ ఉంటుంది పండుగ, దసరా అందరికీ ఉంటుంది, కానీ బతుకమ్మ ఒక్క తెలంగాణకే పరిమితమైన పండుగ. ఆ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉంటే బతుకమ్మను తీసేసింది. తెలంగాణ ఉట్టిపడేటట్టు మనం తెలంగాణను పెడితే, తెలంగాణ తల్లిని పెడితే, కాంగ్రెస్ కనబడేటట్టు ఆయన తెలంగాణ తల్లిని పెట్టింది. ఏందాయన పెట్టింది? ఇవాళ ఆయన పెట్టిన తెలంగాణ తల్లిని చూస్తే చెయ్యి గుర్తుకే మన ఓటు అని చెప్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త వల్ల ఉంటుంది. తెలంగాణ తల్లి వల్ల లేదు, చెయ్యి గుర్తుకే మన ఓటు అని చూపుతున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త వల్ల ఉంది. అట్లా తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న తెలంగాణ తల్లిని తీసేసిండు. అంబేద్కర్ బొమ్మ పెడితే ఆ అంబేద్కర్ బొమ్మను కూడా అనాదరణకు గురి చేస్తున్నాడు. ఆకాశమంతా ఎత్తున అంబేద్కర్ బొమ్మ పెడితే ఆ అంబేద్కర్ బొమ్మకు అనాదరణ. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంను పడవ పెట్టాలి, కేసీఆర్ నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిరాదరణకు గురి చేయాలి. ఇది ఇవాళ ఈ దుర్మార్గుడు చేస్తున్న కుట్ర. దీని వెనుక ఉన్నది ఈయన బాస్. నేను ఇంతకుముందు చెప్పిన దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడన్న దానిలో భాగంగానే ఈ ప్రతీకల తొలగింపు, ఈ అస్తిత్వం మీద దాడి, ఈ నీటి హక్కుల మీద దాడి జరుగుతున్నది. ఈ మూలాల్ని అర్థం చేసుకొని ఈ మానవుణ్ణి అడుగడుగున ప్రతిఘటించాలి. మనం తెలంగాణ అస్తిత్వాన్ని ఘనంగా కాపాడుకోవాలి. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ స్వపరిపాలనలో, ఇవాళ ఉన్నది సామంతపు పరిపాలన, నేను స్వపరిపాలనగా భావించడం లేదు. తిరిగి తెలంగాణ స్వపరిపాలన, తెలంగాణ కళ్ళతో జరిగే అభివృద్ధిని మనం ఆవిష్కరించుకోవాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జయశంకర్ గారు మాట్లాడారు. ఆయన ఉద్యమంలో లేడు కనుక ఉద్యమ శక్తి తెలియదు. కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నాడు. తెలంగాణ పిల్లలు ఎంత ఆరితేరంటే మీరందరూ దానికి వారసులే. ఉద్యమ కాలంలో పోలీసులు బాష్పవాయు గోళాలు కొట్టేది. చివరికి మన పిల్లలు ఎంత హుషారైందంటే బాష్పవాయు గోళాలు కూడా క్యాచ్ పట్టు నేర్చుకున్నారు. క్రికెట్ బాల్ క్యాచ్ పట్టినట్టు క్యాచ్ పట్టింది. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం. దే అందశ్రీ. ఈ తెలంగాణ బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పోరాటాన్ని చూసి ఆ రోజు ఇదే సుమన్ మీద 20-30 దెబ్బలు పడ్డాయి. బానోత్ రవికుమార్ అక్కడ ఉన్నాడు. బానోత్ రవి మానుకోటలో ఉన్నాడు. చిరంజీవి మీద గుడ్లేసిందని చెప్పి తీసుకుపోయి జైల్లో పడేసి కొట్టిండు. ఒక్కొక్కరు ఎన్ని దెబ్బలు తిన్నారు. కిషోర్ ఉన్నాడు. ఎంతమంది విద్యార్థినీలు. ఒక పౌల్ రాజు మానుకోటలో ఒక కంచె మీద పడితే 1000 పుట్లు పడ్డ పిల్లాడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోయి మైకు వీక్కున్న పిల్లాడు ఉన్నాడు. ఎంత 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 సాహసాన్ని. తెలంగాణ నీ బోడి కేసులకు, నువ్వు చేసే ఈ అణచివేతకు, ఇంతకుముందు అన్న చెప్పింది, హరీష్ అన్న చెప్పింది, చెల్లు శ్రీనివాస్ ఫోన్ అడిగిరు పోలీసు వాళ్ళు ఆయన భార్యను. శ్రీనివాస్ ఫోన్ ఆమె ఎందుకు ఇస్తుంది, ఆమె దగ్గర ఎత్తుకుంటుంది, నా దగ్గర లేదు అన్నది. ఈయన ఫోన్ ఆమె ఇయ్యనందుకట ఆమె మీద అటెంప్ట్ మర్డర్ కేసు అట. ఇది నిరంకుశ రాజ్యం కాదా? ఇది అప్రజాస్వామికం కాదా? ఇది చూసి మా కోదండరాం గారు ఏమంటారంటే తెలంగాణలో ఇప్పుడు పౌర సమాజం చిగురిస్తున్నది. పౌర సమాజం చిగురిస్తున్నదట. ఇప్పుడిప్పుడే తెలంగాణ జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటాడు. లగచర్లలో లంబాడి బిడ్డల మెడల మీద తొక్కి వాళ్ళ మీద దారుణమైన హింసను ప్రయోగించింది కదా. బయట ఒక ట్వీట్ను రీట్వీట్ చేస్తే 17 రోజులు జైలా. భయంకరమైన నిర్బంధం. చివరికి లైబ్రరీలోకి పోయి కూడా పిల్లలను కొడతారా? లైబ్రరీలో పోయి పుస్తకాలు చదువుకునే చోట పిల్లలను పోయి కొడతారా?
ఇవాళ ఆ లైబ్రరీల చుట్టూ కూడా ఆంక్షలు విధిస్తున్నారు. బిడ్డ రేవంత్, నీవు ఒక్కసారి నువ్వు లేవు ఉద్యమంలో, నీకు అర్థం కాదు ఆ పోరాట స్ఫూర్తి. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నీకు బడిత పూజ జరిగింది, మర్చిపోకు. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తా, విత్తనాలమై మొలకేస్తా. లాఠీలిరిగినవో లడాయి మానం, పిడుగులు పడినావో మడమలు దిప్పమ్మా. కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గణగర్జనల గడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. ఝంఝా మారుత జనని నాదమై జే గంటలు మ్రోగించాలి, జే గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా. నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గు దేల్త జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. థ్యాంక్ యూ అంజశ్రీ గారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డికి అండదండ ఇచ్చిన మీ పాట మాత్రం మాకు ఇంకా ఇన్స్పిరేషన్గానే ఉన్నది. గట్టిగా దేశపత్ సీనానికి చప్పట్లు కొడదాం గట్టిగా. ఇప్పుడే పెద్దలు కేటీఆర్ గారు నందినగర్ నివాసం నుంచి బయలుదేరారు. అన్న ఒక అరగంటలో ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నాడు కాబట్టి గట్టి అందరం నినదిద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. జై తెలంగాణ. బిఆర్ఎస్ ఇక్కడికి వచ్చిన విద్యార్థి నాయకులకు, జిల్లా కోఆర్డినేటర్లకు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా లెటర్లు ఇచ్చి వాళ్ళ పంపిస్తా ఉన్నాం. దయచేసి అందరూ తీసుకొని పోవాలి. ఒక్కొక్క బ్యాగులో, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక బ్యాగ్, ఆ బ్యాగులో 100 బ్యానర్లు ఉంటాయి. ఆ బ్యానర్లో ప్రతి కాలేజీ కాడ, ప్రతి స్కూల్ కాడ కూడా పేనంగా రేపటి నుంచి ప్రతి స్కూల్ కాడ, కాలేజీ కాడ మాత్రం కంపల్సరీ కట్టాలి. బీఆర్ఎస్ బ్యానర్ అనేది కంపల్సరీ కట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 300 జెండాలు ఇస్తున్నాం. ఆ 300 జెండాలు ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని వాడుకోవాలి. అదేవిధంగా 500 స్టిక్కర్లు ఇస్తున్నాం. ఈ 100 బ్యానర్లు, 500 స్టిక్కర్లు ప్రతి స్కూల్కు, ప్రతి కాలేజీకి, ప్రతి విద్యా సంస్థ లోపల మన బీఆర్ఎస్ స్టిక్కర్లు ఉండాలి. అవి రేపటి నుంచే అంటివ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, మాజీ విద్యుత్ శాఖ మంత్రులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కోరిక మేరకు వారు ఏదైతే లక్ష్యం ఉన్నదో 24 గంటల రైతాంగాన్ని కరెంట్ ఇవ్వాలని చెప్పి, హౌస్ హోల్డ్లో కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి సూచన మేరకు అద్భుతంగా పనిచేసిన మన మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.